మనము ఈరోజు కూడా బాబా గారి జ్ఞానామృతం ముందు చెప్పుకుంటూ తర్వాత మెడిటేషన్ చేద్దాం. ఇవాళ 26వ అధ్యాయం ప్రారంభం. ఈ 26వ అధ్యాయంలో మనము భక్త పంత్, హరిశ్చంద్ర పితలే, గోపాల అంఠాడేకర్ అనే వాళ్ళ యొక్క అనుభవాల ద్వారా బాబా గారి యొక్క లీలలు ఏ విధంగా ఉన్నాయనేది హేమట్ పంత్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తావన ఏంటంటే, ఈ విశ్వమునందు కనిపించే ప్రతి వస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టించబడినది. చూసారా? ప్రతి వస్తువులు అంటే ఏదో మన ఇంట్లో ఉన్న బలలు, మేజ, కుర్చీలు అవే కాకుండా ప్రతి ఒక్కటి భగవంతుని యొక్క మాయ. అంటే ఏంటంటే, భగవంతుడు మాయ అనేది ఎందుకు సృష్టించాలి అన్నది ఇక్కడ ఏదైనా చెప్తారేమో చూద్దాం. ఈ వస్తువులు నిజముగా ఉండి ఉండలేదు. ఓకే, అసలు నిజంగా లేవు అవి. నిజముగా ఉండున్నది ఒక్కటే, అదే భగవంతుడు. సో మనకి ఇక్కడ ఎట్లా ఉందంటే, ప్రతి ఒక్కటి మనం నిజం అనుకుంటుంటాం. ప్రతి ఒక్కటి మనము నిజమని అనుకుంటాం. ఉండదు అంటే అర్థం ఏంటంటే శాశ్వతంగా ఉండదు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆ, ఓకే, చెప్తాను. చీకటిలో తాడును గాని దండమును గాని చూచి పాము అనుకున్నట్లు ప్రపంచంలో కనిపించే వస్తువు బాహ్యమునకు అగుపడినట్లు కనిపించును గాని అంతర్గతముగా ఉన్న సత్యమును తెలుసుకొనలేము. సద్గురువే మన బుద్ధి అను అక్షులను తెరపించి వస్తువులను సరిగా చూచినట్లా చేయును. మసకగు పడునది నిజస్వరూపము కాదని గ్రహించదము. కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలుగుజేయమని ప్రార్థింతుముగాక. అది సత్య దృష్టి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఏ వస్తువు, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వస్తువు తీసుకుందాం. ఏ వస్తువైనా కూడా దాని యొక్క రూపము కొన్నాళ్లకు గ్యాస్, ఇప్పుడు మనం కెమిస్ట్రీలో కూడా చదువుకుంటాం. ఒక మూలకాలతో ప్రిపేర్ చేసినప్పటికీ కూడా ఏదైనా వస్తువు దానికి హాఫ్ షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుంది, హాఫ్ లైఫ్ అనేది ఉంటుంది. అది మెల్లమెల్లగా ఏంటంటే అది దాని యొక్క రూపాంతరము చెందుతుంది. ఏ వస్తువైనా సరే అలా రూపాంతరము చెందడము అనేది వస్తువు యొక్క లక్షణము. కొన్నాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా గ్యాసియస్ ఫామ్లో, గాల్లో ఉంటుంది. ఇప్పుడు యోగులు అనేవాళ్ళు చూడండి, మీరు గమనించే ఉంటారు. శివలింగం పైనుంచి తీసుకొచ్చారండి, లేకపోతే ఏది ఏది అడిగితే అది పైనుంచి ఇస్తున్నారండి అంటారు. సో అది ఎందుకు అలా జరుగుతుంది అంటే, మనకి కళ్ళకు కనిపించే దాన్ని రికగ్నైజ్ చేసి దాన్ని వాడుకోవడం వరకే మనం సాధన చేస్తున్నాము. కానీ దాని రూపం మారి గ్యాసియస్ ఫామ్లో ఉన్నప్పుడు ఆ ఫామ్ వాటన్నిటినీ కలిపి మళ్ళీ మళ్ళీ తిరిగి దాని యథారూపం తీసుకురావడం అనేది మనం సాధన చెయ్యలేదు. కానీ యోగులు సాధన చేస్తారు. యోగులు సాధన చేస్తారు. ఈ పైనుంచి ఇలా ఇలా అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే, ఇక్కడ మనకి భూమి మీద ఉన్న ప్రతి వస్తువు కూడా తిరిగి అది రూపాంతరము చెంది గ్యాసియస్ ఫామ్లో వాయుమండలంలో ఉంటుంది. సో ఆ మూలకాలన్నిటినీ కూడా అది అది ఒక సైన్స్, అది కూడా ఒక సైన్స్. ఆ మూలకాలన్నింటినీ కూడా తయారు చేసి, కలిపి మళ్ళీ తిరిగి ఒక వస్తువుగా తయారు చేయడం అనే సాధన కొంతమందికే వస్తుంది. కొంతమందే చేయగలరు, నేర్చుకుంటారు, లేకపోతే ఏదో విధంగా అదొక సిద్ధి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కాబట్టి ఏది కూడా నీ కంటికి కనిపించినదే నిజమని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిజము కాదు. అది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది అనుకుంటున్నావు, కానీ శాశ్వతంగా ఉండదు. ప్రతి ఒక్కటి రూపాంతరం చెందుతుంది. జస్ట్ లైక్ మానవుడిలాగా, ఫస్ట్ ఒక కణములాగా వచ్చిన ఒక మానవుడు ఒక మల్టీ సెల్యులర్ ఆర్గానిజంలో ఒక మనిషిలాగా పుట్టి, ఒక చిన్న బేబీలాగా పుట్టి, తర్వాత ఎన్నో రూపాలు మారుతున్నాడు. పెద్దవాడు అవుతున్నాడు, పిల్లవాడు, పెద్దవాడు, తర్వాత ఏమో మధ్య వయస్కు వాడు, తర్వాత ముసలివాడు. ఇన్ని రూపాంతరాలు అతను ఎలాగైతే చెందుతున్నాడో అలాగే ప్రతి ఒక్కటి అలాగ రూపాంతరం చెందుతుంది. ప్రతి ఒక్కదానికి కూడా దేనికైనా ఒక హాఫ్ లైఫ్ అనేది ఉంటుంది.
దేనికైనా కూడా ఒక టైం అనేది ఉంటుంది. ఆ తర్వాత అది ఎక్స్పైర్డ్ అవుతుంది అంటే ఇక మనకు కనబడదని కాదు, వేరే ఫామ్లో ఉంటుంది. సో వేరే ఫామ్లో ఉంటుంది, మన కళ్ళకి ఇక కనబడదు. సో మరి అదే కదా మరి మాయ అంటే, ఇది శాశ్వతంగా ఉంటుంది, ఇది నాది అనుకుని మనం బ్రతుకుతున్నాము. దాని గురించి మనం యుద్ధాలు చేస్తున్నాము, ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాకే కావాలి అనేటువంటిది. కానీ అది నిజమా? కాదు. అది ఎప్పుడూ కూడా ప్రకృతిలో ప్రతి ఒక్కటి కూడా దాని రూపాంతరం చెంది ప్రకృతిలో కలిసిపోవలసిందే, వాయుమండలంలో కలిసిపోవలసిందే, లేదా నీళ్ళల్లో కలిసిపోవలసిందే. అదే అగ్నికి ఆహుతి అవ్వాల్సిందైతే ఆహుతి అయిపోవలసిందే. ఏదైనా కూడా పంచభూతాల్లో కలిసిపోవలసిందే తప్ప ఏది కూడా నీది నీది అనుకున్నది ఏది కూడా శాశ్వతంగా ఉండదు. సో శాశ్వతంగా ఉండేది ఒక్కడే భగవంతుడు అని ఇక్కడ చెబుతున్నారు. ఆ భగవంతుడు శాశ్వతంగా ఏదైతే ఉంటుందో దానిని మనము, దాని యందు మనం ఉండడమే నిజమైన, అంటే సత్యమైన దృష్టి. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. నెక్స్ట్, అంతరిక పూజ. హేమట్ పంత్ మనకొక కొత్త రకము పూజా విధానాన్ని బోధించుచున్నారు. ఏమిటో చూద్దాం. సద్గురిని పాదములు కడుగుటకు ఆనంద బాష్పములని వేడి నీళ్ల ఉపయోగించదము గాక. స్వచ్ఛమైన ప్రేమయును చందనమును వారి శరీరమునకు పూసెదముగాక. ఓకే, ఈయన ఏం చెప్తున్నారంటే, మన కళ్ళ నుంచి బాబాని చూడంగానే కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు వస్తాయిట. ఈయన చెప్తున్నాడు ఆ ఆనంద బాష్పాలని ఆయన పాదాల కడగడానికి, అదే ఒక వేడి నీళ్లు పాదాల కడగడానికి ఉపయోగించదుముగాక. అలాగే మనం ఇచ్చే స్వచ్ఛమైన ప్రేమ, అదే ఆయన శరీరానికి గంధముగా పూయేదముగాక. దృఢ విశ్వాసము అంటే ఏంటి? బాబా మీద మనం పెట్టుకున్న దృఢమైన విశ్వాసం ఉందే, ఆ విశ్వాసాన్ని ఆయన పైన వస్త్రంగా వారి శరీరమును కప్పెదముగాక. అష్టసాత్విక భావము అనడు 8 తామర పుష్పాలు సమర్పించదముగాక. అష్టసాత్విక భావములు, తామర పుష్పాలు, అది తామర పుష్పాలుగా వాటినే మనం సమర్పించదము. ఒకప్పుడు ఆవిడ చేసింది కదా, అరిషడ్ వర్గాలను ఇచ్చేసింది, బాబా ఇవ్వు అని అడగంగానే, దక్షిణ ఇవ్వు అంటే. అలాగా ఈ అష్టసాత్విక భావాలనేది 8 పుష్పాలను ఆయనకు సమర్పించదముగాక. ఏకాగ్ర చిత్తమును ఫలమును సమర్పించదముగాక. భావమును బక్కావారి శిరముపై జల్లిబత్తి అనే మొలత్రాడును కట్టెదముగాక. మన శిరస్సును వారి బొటన వ్రేళ్లపై ఉంచెదముగాక. సద్గురుని ఈ ప్రకారముగా నగలతో అలంకరించి మన సర్వమును వారికి సమర్పింతుముగాక. వేడిని తొలగించుటకు భక్తి అనే చామరమును వీచదముగాక. మన భక్తి అనే చామరముతోనే ఆయనకి వీచదముగాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించదముగాక. ఇది చూడండి. ఇప్పుడు అంటే ఇదంతా కూడా షోడశోపచార పూజ. మనకి వ్రతాల్లో వ్రత కథా పుస్తకాల్లో రాస్తూ ఉంటారు షోడశోపచార పూజ అని. షోడశోపచార పూజలో ఏంటి చామరం వీచయామి, లేకపోతే శుద్ధాశమనీయం సమర్పయామి, ఇవే కదా. భగవంతుని ఆవాహనం చేయడము, కలశము ఉంటే కలశంలోనూ, లేకపోతే ఆవాహనం చేయడం, సింహాసనం మీద ఆవాహనం చేయడము, ఆయనకేమో ఏంటి ఏంటిది నీళ్ళు ఇవ్వడము, కాళ్ళు కడుక్కోమని చెప్పడము, వస్త్రం వేయడము, లేకపోతే ఇవన్నీ మన షోడశోపచారం. అంటే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఎలాగైతే మనము వాళ్ళకి నీళ్ళు ఇచ్చి వాళ్ళని ఇంట్లోకి రమ్మని కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం అది పెట్టి, అదే నైవేద్యము, భోజనం అది పెట్టి తిరిగి వెళ్తున్నప్పుడు మన బట్టలో పెట్టడం ఎట్లా చేస్తామో అదే సేమ్ ఇది మనము దేవుడికి కూడా చేస్తున్నాం. అక్కడ షోడశోపచార పూజ అంటే అది. సో ఇక్కడ ఈయన చెప్పిన పూజ ఏంటంటే, బాబాకి మనం చేయవలసిన షోడశోపచార పూజ ఏ విధంగా ఉండాలనేది చెబుతున్నాడు. ఇక్కడ అరటిపళ్ళు పట్టమనో అగరత్తులు వెలిగించమనో చెప్పలేదు. ఇక్కడ అంతరంగ పూజ చేయమంటున్నాడు. మీకు అర్థమైందా? అంతరంగ పూజ అంటే లోపల నుంచే మనకి ఆయనకు సమర్పించవలసింది సమర్పించమంటున్నారు. ఇది ఏంటంటే నిర్గుణాకారమైన పూజ. అంటే బాబా అన్నాడు కదా, దేహస్థాయిలో ఉన్నవారికి సగణ రూపంలో ఉంటాను నేను, ఆత్మస్థాయిలో ఉన్నవారు నన్ను నిర్గుణ రూపంలో కలవండి అంటాడు ఆయన. సో ఇది అంతరంగ పూజ ఇది. సో అంతరంగంలో ఏమిటి మనము
మనము నిర్గుణాకారుడైన బాబాని ఈ విధంగా మనం సమర్పణ అనేది చేసుకోవాలి బాబాకి. ఒకటి ఏమన్నారు, ఆనంద బాష్పాలు బాబాని కళ్ళారా చూస్తుండేటప్పుడు నువ్వు కనెక్ట్ అయితే నీకు కనపడతాడు, రైట్? చూస్తుండేటప్పుడు వచ్చే ఆనంద బాష్పాలను అక్కడ ఆయన కాళ్ళు కడగడానికి ఉపయోగించుదాము. మనం ఇచ్చే స్వచ్ఛమైన ప్రేమ, ఆ ప్రేమని గంధముగా పూయదము. అలాగే దృఢ విశ్వాసము, భగవంతునితో అంటే బాబాతో దృఢమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ముందునే చూపించాడు ఆయన. చూడండి, వాళ్ళ ఆవిడ నగలు పెట్టే పోయింది, ఎవరో పోలీసులు వచ్చారు, తర్వాత ఇంకేమో నానా కష్టాలు పడ్డాడు ఆయన. అయినా సరే దృఢ విశ్వాసాన్ని వదలలేదు బాబా ఎందు. ఆ బాబా ఎందు ఎప్పుడైతే దృఢ విశ్వాసాన్ని వదలలేదో ఆటోమేటిక్గా బాబా ఆ పట్టుకెళ్ళిన దొంగే నెక్స్ట్ డే బంగారాన్ని తీసుకొచ్చి ఇచ్చేసి సారీ చెప్పేసుకుని పోయాడు. ఆ విధంగా బాబా గారు మొత్తం సినారియాను మార్చేస్తారనమాట. అది చెబుతున్నారు. ఆ దృఢ విశ్వాసాన్నే నేను వస్త్రముగా ఆయన శరీరానికి నేను సమర్పిస్తాను అని చెప్పేసి అంతరంగంలో పూజ చేయమంటున్నాడు. అష్టసాత్విక భావాలను 8 తామర పుష్పాలుగా సమర్పిస్తాను. ఏకాగ్ర చిత్తం అనే ఫలాన్ని సమర్పిస్తాను. భావాన్ని, భక్తిని మొలత్రాడుగా కడతాను. మన శిరస్సును ఆయన బొటనవేళ్ళ దగ్గర పెట్టి ఉంచుతాను అని చెప్పేసి ఈ విధంగా అంతరంగ పూజ చేసుకోమని చెబుతున్నాడు. చేసి ప్రార్థన ఎలా చేయాలంట, మా మనస్సును అంతర్ముఖము చేయము. నేను అంటుంటానే, ట్రావెల్ ఇన్సైడ్, కనెక్ట్ టు యువర్ ఓన్ సోల్. సో అంతర్ముఖము, లోనికి అంతర్ముఖాన్ని, మా మనసుని అంతర్ముఖము చేయుము. దానిని లోపల వైపు పోవునట్ల చేయము, లోనికి ప్రయాణించేటట్టు చేయము. ఇవన్నీ కూడా ఎఫర్మేషన్స్గా కూడా మీరు రాసుకొని ఇదే ప్రాక్టీస్ కూడా చేయవచ్చు. నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలుసుకుని శక్తిని దయచేయము. చూసారా, నిత్యము అనిత్యము. నిత్యము అంటే ఎప్పుడు నిత్యంగా ఉంటుంది, అనిత్యము అంటే శాశ్వతంగా ఉండదు. ఆ నిత్యానిత్యములకు గల తారతమ్యాన్ని తెలుసుకునే శక్తిని ఇమ్మంటున్నారు. చూసారా, ఆ శక్తి చాలా ఇంపార్టెంట్. లేకపోతే ప్రతి ఒక్కటి నేనే అనుకోవడము, ప్రతి ఒక్కటి నాదే అనుకోవడము మహామూర్ఖత్వం. అది ప్రపంచ వస్తువుల యందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మ సాక్షాత్కారము కలుగునట్ల చేయుము. చూసారా, ప్రతి వస్తువుల యందు మాకు గల ఆసక్తిని పోగొట్టమంటున్నారు. ఏంట ఆసక్తి అనే కన్నా వాంఛ అని చెప్పవచ్చు. వాంఛ, కొంతమందికి ఎంతో వాంఛ, ధనం అంటే వాంఛ, కామము అంటే వాంఛ, ఒక మనిషి అంటే వాంఛ, లేకపోతే ఆధిపత్యం అంటే వాంఛ. ఆధిపత్యం కోసము ఎంతమందినైనా మర్డర్ చేస్తారు. లేకపోతే ఏంటిది, పదవీకాంక్ష, పదవి కోసము రాజకీయము, ఇవన్నీ కూడా వాంఛలు, కాంక్షలు. వాటన్నిటి యందు కూడా మనసు పోనివ్వకుండా మాకు ఆత్మ సాక్షాత్కారాన్ని కలుగునట్లు చేయము. ఎందుకంటే అవన్నీ నిజము కాదు. ఇందాక మనం చెప్పుకున్నామే, నేను వస్తువు గురించి చెప్పాను నేను, రైట్? ఆ వస్తువు కూడా రూపాంతరం చెంది గ్యాసియస్ ఫామ్లో పైన ఉంటుందని. ఇది వస్తువులు కాదు ఇక్కడ, ఇది మనుషుల పైన ఉన్న మాయ. ఇది ఏది, ఇవన్నీ కూడాను అటువంటి మాయను తొలగించి మాకు ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడైతే మన ఆత్మ మనతో ఉండడం మొదలు పెడుతుందో ఇటువంటి టెంప్టేషన్స్లో మనం పడడం అనేది జరగదు అనేసి చెబుతున్నారు. మేము మా శరీరమును, ప్రాణమును, సర్వమును నీకు సమర్పించదము. సుఖ దుఃఖానుభవములు కలుగుకుండునట్లు మా నేత్రములు నీవుగా చేయము. ఈ సుఖము వద్దు, దుఃఖము వద్దు. చూసారా, ఇక్కడ సుఖ దుఃఖ అనుభవాలు కలగకూడదు. సుఖము వద్దు, దుఃఖము వద్దు. ఎప్పుడు ఏం కావాలి మరి? సుఖం లేకపోతే ఎలాగండి, మరి ఎట్లా జీవిస్తామంటే? సుఖము లేకపోతే మేము జీవించలేమన్న వాళ్లకు పరమ దుఃఖాలు అనేవి కలుగుతూ ఉంటాయి. సుఖమో వద్దు, దుఃఖమో వద్దు, మరి ఏం కావాలి? అల్టిమేట్ హ్యాపీనెస్ కావాలి, చిదానంద స్థితి కావాలి. ఇంకంతకన్నా మించిందే ఉంది నీకు? సుఖ దుఃఖాలతో పని లేకుండా నువ్వు ఎప్పుడు చిదానందంగా ఉంటున్నప్పుడు నీకెందుకు ఆ సుఖంతో ఏం పని, దుఃఖంతో ఏం పని? సో ఆ విధమైన నేత్రాలు ఇవ్వమంటున్నాడు. ఆ సుఖాలు అని చెప్పేసి వెంపర్లాడేవి,
లేకపోతే దుఃఖాలతోటి దుఃఖాన్ని అట్రాక్ట్ చేసే పరిస్థితులు మాకు వద్దు. ఆ రెండు మాకొద్దు అంటున్నాడు. మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందుంచుకొనుచు నీ ఇష్టము వచ్చినట్లు చేయము. మా మనస్సుని మా శరీరాన్ని నీ స్వాధీనంలో ఉంచుకో. నీకు నచ్చని విధంగా నువ్వేం చేసుకుంటావో చేసుకో. మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక. అది ఆ చంచలమైన మనస్సు శరీరము నీ పాదాల చెంత విశ్రాంతి పొందుగాక అనేసి చెప్పేశాడు. చూడండి, ఇక నీ అధ్యాయంలోని కథల వైపు మరలదము అన్నారు. ఏమిటో చూద్దాం. భక్త పంతు. ఒకనాడు పంతు అను భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమున షిరిడీకి వచ్చాను. ఒకనాడు పంతు అను భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమున షిరిడీకి వచ్చాడంట. ఒక పంతు అనేవాడు ఒక సద్గురు శిష్యుడు. అతనికి షిరిడీ పోవు ఇచ్చలేకుండాను. ఎవరికి? పంతుకి. కానీ తానొకటి తలచిన దైవం ఇంకొకటి తలుచునందురు. బీవీ అండ్ సిఐ రైల్వేలో పోచుండెను. బీవీ అండ్ సిఐ రైల్వేలో పోతున్నారంట. ఏదో బీవీ అండ్ సిఐ రైల్వే. అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిశారు వాళ్లకు. వారందరూ షిరిడీకే పోచున్నారు. వారందరూ తమ వెంట రమ్మని కోరగా వారిని కాదన లేకుండెను. వారు బొంబాయిలో దిగిపోయారు. పంత్ విరార్లో దిగాడు. అతడు తన గురువుని దర్శించి, ఆయనకు గురువు ఉన్నాడు ఆల్రెడీ విరార్లో, అతన్ని దర్శించి షిరిడీ పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకొని అందరితో కలిసి షిరిడీ వచ్చాను. ఉదయమే షిరిడీ చేరిరి. 11 గంటలకు మసీదుకు పోయిరి. బాబా పూజా కొరకు చేరిన భక్తుల గుంపును చూసి అందరూ సంతసించిరి. కానీ పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా కింద పడిపోయాడు. చూడండి, అందరూ కూడా ఆనందంగా బాబా వస్తున్నాడు అది ఇది అని చెప్పి సంతోషంగా ఉంటే ఈయనకు మూర్ఛ వచ్చి పడిపోయాడంట. వారందరూ భయపడిరి. అతనికి చైతన్యము కలిగించుటకు ప్రయత్నించిరి. బాబా కటాక్షముచే అతని ముఖముపై నీళ్లు చల్లగా తెలివి వచ్చెను. నిద్ర నుండి లేచిన వాని వలె లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడకు బాబా ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి నిర్భయముగా ఉండమని ధైర్యము చెప్పుచు తన గురువునందే భక్తి నిలుచున్నట్లా నీకు ఈ క్రింద విధంగా పలికెను. ఏమిటో చూద్దాం. ఏమైనను కానిండు పట్టు విడవరాదు. నీ గురువు ఎందే ఆశ్రయము నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా ఉండుము. ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగి ఉండుము అని చెప్పారట బాబాగారు. ఏంటి? ఏమైనా కానీ నువ్వు పట్టు విడవకు. నీ గురువు ఎందే నువ్వు ఆశ్రయాన్ని కలిగి ఉండు. ఎల్లప్పుడూ నిలకడగా ఉండు. ఎప్పుడు అతన్నే ధ్యానం చేస్తుండు అని చెప్పారంట. పంత్ ఈ మాటల యొక్క ప్రాముఖ్యతను గ్రహించను. ఈ విధముగా తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకున్నాను, తన ఓన్ గురువుని. అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరవలేదు. అంటే అది ఎందుకు మరి అలా ఎందుకు పడిపోయాడో మరి. మేబీ అతను నిజంగా మూర్ఛ రోగం ఉండవచ్చు. ఎటువంటి సమయంలోనైనా సరే దృఢ విశ్వాసాన్ని కలిగి ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అంతా కూడా గురువులు తీసేస్తారు కదా. సో మరి ఇతను ఇలా పడిపోయాడు అంటే ఏంటి? తన వెళ్ళి గురువును చూస్తున్నాడు. గురువు యందు అభిమానము భక్తి ఉంటే ఉండొచ్చు కనుక, కానీ ఆ దృఢ విశ్వాసము అంటే తన్ను తాను సమర్పించుకునేటంత స్ట్రాంగ్గా లేదు అతనికి. అందువల్ల దుఃఖాల పాలవుతున్నాడు, కష్టాల పాలవుతున్నాడు, ఇప్పుడు రోగాల పాలవుతున్నాడు. అదే తన్ను తాను సమర్పించుకునేటంత బలంగా గురువుతో కనెక్షన్ ఏర్పడితే ఈ ప్రాబ్లం ఉండదు. అది అక్కడ బాబా గారు చెప్పిన విషయము. హరిశ్చంద్ర పితళే గురించి చెప్తాం. బొంబాయిలో హరిశ్చంద్ర పితళే అని ఒక ఆయన ఉండేవారు. ఆయనకు మూర్ఛరోగముతో బాధపడుచున్న కొడుకు గలడు. ఇంగ్లీషు మందులను ఆయుర్వేద మందులను కూడా వాడెను, కానీ జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై పడుటయనే సాధనం ఒక్కటే మిగిలిపోయింది. 15వ అధ్యాయం నందు చక్కని కీర్తనలచే దాసగను బాబా కీర్తిని బొంబాయి రాజధానిలో వెల్లడి చేసినని వింటిమి. 1910లో పితళే అట్టి కథలు కొన్నిటిని వినను. వారి నుండి ఇతరులకు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను తాకుట చేతను బాగు కానట్టి జబ్బులను కూడా బాగు చేయనని గ్రహించను. అది సో ఇప్పుడు ఈయన బాబా గారి యొక్క కీర్తిని దిశలా ఆయన పాటలు పాడుతూ ఉంటాడు కదా దాసగను. ఆ విధంగా ఇతని పితలే ఆ కథలు విన్నాడు. ఆ కథల్లో ఏమని ఉంది? బాబా గారు
బాబా గారు తను కళ్ళతో చూసి దృష్టి చేత ఇలాగ ఒకసారి తాకి, లేదా తాకడం వలన, లేకపోతే విభూతి ఇవ్వడం వలన, ఇవన్నీ చేయటం వలన ఆయన బాగు కాని, ఎప్పటికీ బాగు కానట్టు జబ్బులను కూడా ఆయన బాగు చేస్తున్నారు బాబా గారు. అది తెలుసుకున్నాడు ఇతను. మరి ఇతనికి మూర్ఛ రోగం ఉంది కదా. సాయిబాబాను చూచుటకు మనస్సులో కోరిక పుట్టెను. సర్వ విధముల సన్నాహమై బహుమానములను కూడా వెంట తీసుకుని పండ్ల బుట్టలను పట్టుకుని భార్య బిడ్డలతో షిరిడి వచ్చెను. అతడు మసీదుకు పోయెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తన రోగి కొడుకును బాబా పాదములపై వేచెను. ఓ సారీ, ఇతనికి కాదు మూర్ఛరోగము, కొడుకుకి ఉంది. సారీ. సో ఈ అతని కొడుకుని బాబా పాదాల దగ్గర వేశాడు. అలా మూర్ఛరోగం ఉన్న అతనికి అక్కడ బాబా ఆ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగింది. పిల్లవాడు వెంటనే కండ్లు గిర్రను తిప్పి చైతన్యాన్ని తప్పి నేలపై పడిపోయాడు. చూడండి, బాబా గారు ఒకసారి ఇలా చూశారంట. అలా ఎవరు ఆ పిల్లాడు కాసి ఇలా చూడంగానే ఆ కుర్రాడు ఒక్కసారిగా లేచి కళ్ళు గిర్రను తిరిగి అతను స్పృహ తప్పి కింద పడిపోయాడంట. అతని నోట చొంగ కూడా కారిందంట. అతని శరీరము చెమటలు పట్టేస్తున్నాయంట ఆ పిల్లాడిది. అతడు చచ్చిపోయిన వాని వల్ల అలా పడున్నాడంట. దీన్ని చూసి తల్లిదండ్రులు మిక్కిలి భయపడేది. అటువంటి మూర్ఛలు వచ్చుచుండెను గాని ఈ మూర్ఛ చాలాసేపటి వరకు ఉండెను. అంటే ఈ మూర్ఛలు, ఆ మూర్ఛ రోగం యొక్క సిమ్టమ్సే అవి. కానీ అతను ఆ మూర్ఛ అలా పడిపోయి చాలాసేపటి వరకు ఉండిపోయాడట. తల్లి కంటనీరు వరదలుగా కారుతుండెను. ఆమె ఏడ్చుటకు మొదలెడెను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకొనవలనని ఒక గృహంలోనికి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు, పులికి భయపడి పారిపోయి కషాయవాన్ చేతిలో పడిన ఆవు వలె ఎండచే బాధపడి చెట్టు నీడకపోగా అది బాటసారిపై పడినట్లు, లేదా భక్తుడు దేవాలయానికి పోతే అది వానిపై కూలిపోయినట్లు ఆ విధంగా ఉందట ఆవిడ పరిస్థితి. బాబా గారు ఏదో వాడిని బయటపడేస్తారు అనుకుంటే వీడు అక్కడికి వెళ్ళి ఇలా పడిపోయి చాలాసేపటి వరకు లేవలేదేంటి అనేసి ఆవిడ కన్నీరు మున్నీరుగా ఆవిడ ఏడుస్తుంది. ఆవిడ పరిస్థితి ఈ విధంగా ఉందన్నమాట. అది ఇక్కడ వర్ణించారు. ఆమె అటు లేడ్చుచుండగా బాబా ఆమెను ఇట్లు ఓదార్చను. ఏమని? ఇటు ఏడవవలదు, ఈ విధంగా ఏడవవలదు, కొంతసేపు ఆగు, ఓపికతో ఉండు, కుర్రవాణిని బసకు తీసుకుని పో, అరగంటలో వాడికి చైతన్యం వచ్చును బాబా అని చెప్పారు. బాబా చెప్పిన ప్రకారం వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్థములయ్యను. వాడాలోనికి తీసుకుని పోగానే కుర్రవానికి చైతన్యము వచ్చెను. పితళే కుటుంబమంతయు సంతోషించిరి. వారి సంశయములన్నీ తీరెను. పితళే బాబా దర్శనమునకే భార్యతో మళ్ళీ మసీదుకొచ్చెను. బాబా పాదములకు వినయముతో సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదములను ఒత్తుచు కూర్చుండెను. ఇద్దరు కూర్చున్నారు. మనస్సులో బాబా చేసిన ఉపకారమునకు నమస్కరించుచుండిరి. బాబా చిరునవ్వుతో ఇట్లని, నీ ఆలోచనలు, సంశయములు, భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా అని అడిగారు. ఎవరికైతే నమ్మకము, ఓపిక గలదో వారిని తప్పకుండా భగవంతుడు రక్షించును అని చెప్పారు. పితళే ధనికుడు, మర్యాద గలవాడు. అతడందరికీ అపరిమితంగా మిఠాయి పంచిపెట్టెను. బాబాకు చక్కని పండ్లను తాంబూలం ఇచ్చెను. పితళే భార్య సాత్వికురాలు, నిడాడంబరము, ప్రేమ, భక్తులతో నిండి ఉండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చుని బాబా వైపు దృష్టి నిగిడ్చి కండ్ల నుండి ఆనంద బాష్పాలు రాల్చుచుండెను. ఆమె స్నేహ, ప్రేమ, ప్రభావాలను కని బాబా మిక్కిలి సంతృష్టి చెందెను. దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను పూజించి శరణు వేడునో వానికే భగవంతుడు తోడ్పడును. అంతే కదా. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగా ఉన్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించి బాబా దర్శనమునకే మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించెను. పితలేను దగ్గరకు పిలిచి ఇట్లనెను, బాపు, అంతకుముందు 2 రూపాయలు ఇచ్చి ఉంటుంది. బాబా వారికి ఊదీ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. పితలేను దగ్గరికి పిలిచి ఇట్లా అన్నారంట. ఏమన్నారు? బాపు, అంతకుముందు 2 రూపాయలు ఇచ్చి ఉంటుంది, ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చుచున్నాను. వీనిని నీ పూజా మందిరంలో పెట్టుకుని పూజింపు. ఇంత మునుపు నువ్వు నాకు 2 రూపాయలు ఇచ్చావు, ఇప్పుడు నేనే నీకు 3 రూపాయలు ఇస్తున్నాను,
పూజ గదిలో పెట్టు అన్నాడంట. నీవు మేలు పొందుదవు. పితళే వీరిని ప్రసాదంగా అంగీకరించాను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి ఆశీర్వచనములకే ప్రార్థించాను. ఇదే తనకు షిరిడీ పోవుటకు మొదటిసారి గనక అంతకుముందు 2 రూపాయలు ఇచ్చిన బాబా మాటలకు అర్థమును గ్రహింపలేకుండెను. ఆయన అన్నారు కదా, ఇంతకుముందు నువ్వు నాకు 2 రూపాయలు ఇచ్చావు, ఇప్పుడు నేనే నీకు 3 రూపాయలు ఇస్తాను అన్నారు కదా. 2 రూపాయలు ఎప్పుడు ఇచ్చాను అబ్బా, బాబాకి ఇదే ఫస్ట్ టైం వచ్చాను కదా అనేసి ఆశ్చర్యపోతున్నాడు. దీన్ని తెలుసుకొనవలనని కుతూహలపడిన గాని బాబా బాబా ఊరుకొనెను. స్వగృహమునకు పోయి తన ముదుసలి తల్లికి ఈ వృత్తాంతమంతయు చెప్పి, బాబా అంతకు ముందు 2 రూపాయలు ఇచ్చానెను, అదేమి అని అడిగాను. ఎవరు? తల్లిని. ఆమె తన పుత్రుడితో ఇట్లనెను, నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీకి పోయినట్లు నీ తండ్రి నిన్ను తీసుకుని ఆనాడు అక్కలకోట మహారాజు గారి వద్దకు పోయాడు. నేను ఇంత మునిపే చెప్పాను మొదటి అధ్యాయాల్లో. అక్కలకోట మహారాజ్ ఇతను ఇంకా వీళ్ళందరూ కూడాను బాబా గారి యొక్క ఆ ఇతర అంశాత్మలు. వాళ్ళందరూ కూడా ఒకటే కాలంలో వచ్చారు అని చెప్పాను. ఈ అక్కలకోట నువ్వెలాగైతే నీ కొడుకుని ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళావో, మీ నాన్న కూడా నేను చిన్నప్పుడు అక్కలకోట మహారాజు వద్దకు తీసుకెళ్ళాను. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీ తండ్రికి 2 రూపాయలు ఇచ్చి మందిరంలో పెట్టి పూజింపమనిరి. చూసారా? మీ తండ్రి గారు చనిపో వరకు వాడిని పూజించుతూనే ఉన్నారు. అటు పిమ్మట పూజ ఆగిపోయినది. రూపాయలు కూడా పోయినవి. ఎక్కడ పోయినాయో తెలియదు. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితిమి. నీ అదృష్టవంతుడు అగుటచే అక్కలకోట మహారాజు శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పింప చూచుచున్నారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా ఉండుము. సంశయములను, దురాలోచనలను విడువుము. ఎప్పుడు కూడా ముఖ్యంగా స్పిరిచువల్ దాంట్లో సంశయాలు, సందేహాలు ఉండరాదు. మీ తాత ముత్తాతల ఆచారము ప్రకారమే నడువుము. సత్ప్రవర్తన అవలంబింపుము. కుటుంబ దైవములను పూజింపుము. రూపాయలను పూజింపుము. వాటిని చక్కగా పూజించి వాని విలువను కనుగొని యోగుల ఆశీర్వచనము దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేల్కొల్పినారు. నీ మేలు కొరకు నన్ను దాని అభివృద్ధి చేసుకొనుము. తల్లి మాటలు విని పితలే మిక్కిలి సంతోషించెను. శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామిత్వమునందు వారి శక్తి యందు అతనికి గొప్పగా నమ్మకము కలిగెను. వారి దర్శన ప్రాముఖ్యము గ్రహించెను. అప్పటి నుండి తన నడవడి గూర్చి చాలా జాగ్రత్తగా ఉండెను. అది చూసారా? ఇంతకు మునుపు గురువు దగ్గర ఏమైతే జరిగిందో దాన్ని కూడా బాబా గారు పికప్ చేస్తారు. సో దాని యొక్క ఎక్స్టెన్షనే నెక్స్ట్ ఆయన జరిపిస్తూ ఉంటారనమాట. అంబాడేకర్ గారు. ఓకే, మనం ఇక్కడ ఆపుదాం. మళ్ళీ రేపు మళ్ళీ మనం చెప్పుకుందాం. అందరూ కూడా సుఖాసీనులకండి మాస్టర్స్.